హాయ్ ఆల్, చామదుంప ఫ్రై క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 1/2 కిలో చామదుంపలు తీసుకొని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని కుక్కర్లో తీసుకొని దుంప మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే దుంప అనేది మంచిగా ఉడికి ఉంటుంది. ఇక్కడ ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేసుకొని నేను ఇక్కడ చల్లని వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా చల్లని వాటర్ తీసుకోవడం వల్ల చామదుంప మీద ఉన్న పొట్టు అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇక్కడ దుంప మీద ఉన్న పొట్టు రిమూవ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. అన్నిటికీ రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ చామదుంప ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ముందుగా మనం కట్ చేసుకున్న పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్లో మిగిలిన పీసెస్ అన్నిటినీ ఆయిల్లో యాడ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన ఆయిల్లో కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీరా, మినపప్పు, ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న పీసెస్ని యాడ్ చేసుకొని గరిటెతో తిప్పుకోవాలి. ధనియా జీరా పౌడరు, డ్రై కోకోనట్ పౌడరు వేసుకొని అన్నిటినీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కారానికి తగ్గట్టు వెల్లుల్లి కారం, సాల్ట్, కొత్తిమీర వేసుకొని మంచిగా 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చామదుంప ఫ్రై అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే.